ఈ వీడియో చూస్తున్నారంటే అక్కడే ఆగిపోండి. ఏం లేదు, దీనికి ఫస్ట్ పార్ట్ ఒకటి చేశాను, కుదిరితే అది చూసి ఇటు రండి. ఒకవేళ అది చూడకపోయినా పర్లేదు, మనం అయితే ఇప్పుడు ఒక క్విక్ రీక్యాప్ వేసుకుందాం. 2021లో రేబ్యాన్ అండ్ మెటా సింక్ అయ్యి స్మార్ట్ గ్లాసెస్ని లాంచ్ చేశారు. ఈ స్మార్ట్ గ్లాసెస్ని మీరు దీంట్లో ఫొటోస్, వీడియోస్ తీసుకోవచ్చు. అండ్ అట్లాగే హే మెటా అనే ఒక ఏఐ వాయిస్ అసిస్టెంట్ కూడా ఇందులో ఉంది, రైట్? అండ్ లైక్ అమెజాన్ అలెక్సా లాగా, యాపిల్ సిరి లాగా. అలాగే మీరు ఇందులో ఫోన్ కాల్స్ మాట్లాడచ్చు, పాటలు వినొచ్చు, అండ్ లైవ్ స్ట్రీమ్ కూడా చేసుకోవచ్చు అంట. ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో వివరంగా మాట్లాడుకుందాము. నేనైతే ఈ గ్లాసెస్ ని రెట్టిద్దామని ఫిక్స్ అయిపోయాను. అది ఎందుకో కూడా మనం ఈ వీడియోలో ముందు తెలుసుకుందాము. సో ఈ స్మార్ట్ గ్లాసెస్కి వచ్చేసరికి ఇవి అసలు మార్కెట్లోకి ఎప్పుడు వచ్చాయండి? నాకు తెలిసి గూగుల్ వాళ్ళు ఇలాంటి స్మార్ట్ గ్లాసెస్ ఎప్పుడో లాంచ్ చేశారండి. 2014లో గూగుల్ గ్లాసెస్ అని పిలిచేవాళ్ళు. అండ్ మీకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ స్నాప్చాట్ తెలిసే ఉంటుంది, వాళ్ళు కూడా స్నాప్చాట్ స్పెక్టికల్స్ అని లాంచ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బోస్. ఇంకా బోస్ బ్రాండ్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ద వరల్డ్ ఫేమస్ హెడ్ ఫోన్స్, హోమ్ థియేటర్ స్పీకర్స్, వాట్ నాట్. వీళ్ళు కూడా బోస్ ఫ్రేమ్స్ టెంపో అని 2021లో లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇంకా మనకి అమెజాన్ ఉండనే ఉంది, వాళ్ళు కూడా ఈకో ఫ్రేమ్స్ అని 2020లో లాంచ్ చేశారు. అండ్ ఫేస్బుక్ కూడా బిఫోర్ రీబ్రాండింగ్ టు మెటా వీళ్ళు యాక్చువల్గా దీన్ని రేబ్యాన్ స్టోరీస్ అని లాంచ్ చేశారు. ఇప్పుడు దీన్ని రేబ్యాన్ మెటా స్మార్ట్ గ్లాసెస్ అని పిలుస్తున్నాం, కానీ దట్ వాస్ ద ప్రీవియస్ నేమ్. అండ్ ఖచ్చితంగా వీళ్ళు రేబ్యాన్ లాంటి బ్రాండ్తో టైఅప్ అయ్యి ఒక మాస్ మార్కెట్ని రీచ్ అవ్వడానికి ఒక పెద్ద మాస్టర్ ప్లానే వేశారని చెప్పాలి. ప్రస్తుతానికైతే ఈ గ్లాసెస్ ఒక 15 కంట్రీస్లో అవైలబిలిటీ ఉందండి. ఇక్కడ అమెరికాలో అండ్ కొన్ని యూరోపియన్ కంట్రీస్ అండ్ ఆస్ట్రేలియాలో కూడా. ఇండియాలో అయితే లేదండి ప్రస్తుతానికి, బట్ వచ్చే 1-2 ఇయర్స్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఖచ్చితంగా ఉందనిపిస్తుంది నాకు, హోప్ఫుల్లీ. అండ్ ఈ గ్లాసెస్కి వచ్చేసరికి ఎవ్రీడే వేర్ కింద అయితే ఖచ్చితంగా వేసుకోవచ్చు అండి. అండ్ డిజైన్కి వచ్చేసరికి మొత్తం మనకి వేఫేరర్, హెడ్లైనర్ అండ్ స్కైలర్ అనే 3 మోడల్స్లో మనం దీన్ని తీసుకోవచ్చు. నేనైతే వేఫేరర్ తీసుకున్నాను, మీకు తెలుసు. అండ్ ఈ గ్లాసెస్లో మొత్తం మీకు 32 GB ఇన్బిల్ట్ మెమరీ వస్తుందండి. అంటే మీరు దీంతో సుమారు ఒక 500 ఫొటోస్ దాకా తీయచ్చు. అండ్ 1 minute వీడియోస్ ఒక 50 దాకా తీసుకోవచ్చు. కెమెరాకి వచ్చేసరికి ఇది 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా వస్తుందండి ఇందులో. అండ్ ఇమేజ్ క్వాలిటీ పిక్సెల్స్ వచ్చేసరికి మీకు 3024x4032 పిక్సెల్స్ దాకా వస్తుంది. వీడియో మాత్రం మీరు ఇందులో వర్టికల్గానే తీసుకోవచ్చు అండి, అంటే 9:16 ఫార్మాట్లో. ఎందుకంటే ఈ కెమెరా ఎయిమ్డ్ మోర్ ఫర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అండి. ఫేస్బుక్, ఇన్స్టా, టిక్టాక్, యూట్యూబ్ షార్ట్స్కి ప్రస్తుతానికైతే ఏం చేశారని తెలుస్తుంది. అండ్ పిఓవికి అండ్ బిహైండ్ ద సీన్స్ వీడియోస్కి అయితే ఇది ద బెస్ట్ అని చెప్పొచ్చు. మీరు మీ ఫోన్ని బయటికి తీయకుండానే ప్రతి మచ్ అన్నీ చేసేయచ్చు, లైక్ పిక్స్, క్విక్ వీడియో తీసుకోవడం, పాటలు వినడం, అండ్ ఫోన్ కూడా మాట్లాడుకోవచ్చు. అట్లాగే మనం మొబైల్ ఫోన్ని బయటికి తీయగానే చాలామంది అలర్ట్ అయిపోతారు. అదే ఇది అనుకోండి, మనం వాళ్ళ న్యాచురల్ బిహేవియర్ని ఈ గ్లాసెస్తో క్యాప్చర్ చేయొచ్చు. సో ఈ గ్లాసెస్ని ఎలా ఆపరేట్ చేయాలి అంటే, మీరు గమనిస్తే ఇక్కడ ఎక్కడ కూడాను ఈ గ్లాసెస్కి ఎక్స్టర్నల్ పోర్ట్ ప్లగిన్ లాగా ఏమి ఇవ్వలేదండి. సో మీరు కానీ మీ ఫొటోస్, వీడియోస్ ఎక్కడైనా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలంటే మీకు ఖచ్చితంగా వీళ్ళ యాప్ మెటా వ్యూ మీ స్మార్ట్ ఫోన్లో ఉండాల్సిందే. అండ్ దాన్ని ఎలా సెటప్ చేస్తామంటే, మీ ఫోన్లో యాప్ స్టోర్ ఆర్ ప్లే స్టోర్కి వెళ్ళి జస్ట్ మెటా వ్యూ అని టైప్ చేస్తే వచ్చే ఫస్ట్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. చేసుకున్నాక ఇంకా ఓపెన్ చేస్తే గెట్ స్టార్టెడ్ అని వస్తుంది. అండ్ దాన్ని క్లిక్ చేస్తే ఎస్, మీకు ఈదర్ ఫేస్బుక్ ఆర్ ఇన్స్టా అకౌంట్ ఉండాలి, ఇది ప్రీ రిక్విజిట్, లేకపోతే అది క్రియేట్ చేసుకోవాలి. నేనైతే ఫేస్బుక్ అకౌంట్తో లాగిన్ అయిపోయా. ఇంకా నెక్స్ట్ టర్మ్స్ అగ్రీ చేసి కంటిన్యూ నొక్కితే మీకు బ్లూటూత్ పేరింగ్ ఆప్షన్ వస్తుంది. అలౌ చేస్తే ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. నేను తీసుకుంది స్మార్ట్ రేబ్యాన్ మెటా కాబట్టి అది క్లిక్ చేస్తే ఇంకా మీకు పేరింగ్కి రెడీ అవ్వండి అని ఒక మెసేజ్ ఇలా వస్తుంది. మనం ఇప్పుడు థర్డ్ ఆప్షన్తో గ్లాసెస్ కనెక్ట్ అవుదాం. ఏంటంటే అక్కడ కనిపించే ఆ లైట్ బ్లూ ఉండాలి, లేకపోతే వెనకాతల రీసెట్ బటన్ ఒక 5 seconds పట్టుకొని చిన్నగా వదలండి. 1 2 3 4 5 అండ్ తిప్పి చూస్తే ఎస్, బ్లింక్ అవుతుంది కదా, ఇప్పుడు పేరింగ్కి రెడీ అయినట్టు అని అర్థం. అండ్ అలా మీకు ఆటోమేటిక్గా స్క్రీన్ మీద ఇలా పాపప్ వస్తుంది. జస్ట్ క్లిక్ కనెక్ట్ అండ్ ఒక ఫ్యూ సెకండ్స్లో మీకు కనెక్ట్ అయితే అయిపోతుంది.
దట్స్ ఇట్, మీ గ్లాసెస్ ఫోన్ కనెక్ట్ అయిపోయాయి. ఇంక ఇక్కడ పుట్ ఆన్ యువర్ గ్లాసెస్ అని చెప్తుంది. మనం ఆల్రెడీ గ్లాసెస్ పెట్టేసుకున్నాము. సో ప్రెస్ ద క్యాప్చర్ బటన్ వన్స్. సో ఇప్పుడు నేను ఇది నొక్కమంటుంది, అది నొక్కుతున్నాను. సౌండ్ వచ్చిందా? ఎస్, ఫోటో తీసుకుందాం. నెక్స్ట్ వచ్చి ప్రెస్ అండ్ హోల్డ్ ద క్యాప్చర్ బటన్. మీరు ఇప్పుడు అదే బటన్ని కంటిన్యూస్గా ప్రెస్ చేసి పెడదాం మనం. ఇప్పుడు రికార్డ్ అవుతుంది. సో నేను చూసేదంతా మీరు పక్కన స్క్రీన్ మీద చూడండి. నేనేం చూస్తున్నాను, చాలా బ్యూటిఫుల్ డే అండి ఇక్కడ మాత్రం. అండ్ స్టాప్ రికార్డింగ్, మళ్ళీ అదే ఒక్కసారి గట్టిగా క్లిక్ చేయండి. సో రికార్డ్ కూడా అయిపోయింది. ఇప్పుడు చూసాం మనం. బట్ ప్లే మ్యూజిక్ చేయాలంటే జస్ట్ మీరు ఒక్కసారి ట్యాప్ చేద్దాం మనం ఈ సైడ్ బటన్ ఇట్లాగా. సో ఇప్పుడు స్కిప్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేయాలి ఇప్పుడు మనం. ఈ మైక్రోఫోన్ అడ్డు వస్తుంది, బట్ యా పాజ్ చేయాలి అంటే జస్ట్ అదే నొక్కండి మళ్ళీ. దట్స్ ఇట్. అండ్ ఎక్స్ప్లోర్ హౌ యూ కెన్ యూజ్ మెటా ఏఐ. సో దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. సో కంటిన్యూ చేస్తున్నాను. ఎనేబుల్ మెటా ఏఐ. ప్రస్తుతానికైతే వాయిస్ రికార్డింగ్స్ నేనైతే ఐ డోంట్ వాంట్ టు, సో డోంట్ స్టోర్ దట్. ఆల్వేస్ అలౌ. ఓకే, వైల్ యూజింగ్ ఆల్వేస్ అలౌ అండ్ డన్. ఇది మరి ఏంటో మరి చూడాలి. ఓకే, అడుగుదాం. హే మెటా, what's the tallest building in the world? Hey Meta, what's the tallest building in the world? The tallest building in the world is the Burj Khalifa in Dubai, standing at 2,717 feet with 163 floors. Hey Meta, what's the weather in Hyderabad, India? In Hyderabad, it is currently partly cloudy and 77 degrees Fahrenheit. Hey Meta, what's 20 times 5,555? 20 times 5,555 equals 111,100. Hey Meta, look and tell me what I am seeing in my hand. You are holding a smartphone. ఇప్పుడు మార్చి అడుగుదాము ఏం చెప్తుందో చూద్దాం. హే మెటా, వాట్ ఐఎమ్ హోల్డింగ్ ఇన్ మై హ్యాండ్? హే మెటా, వాట్ ఐఎమ్ హోల్డింగ్ ఇన్ మై హ్యాండ్? రెండుసార్లు రిపీట్ చేయాల్సి వస్తుంది. You are holding a smartphone. తప్పు చెప్పింది. నేను స్మార్ట్ ఫోన్ హోల్డ్ చేస్తున్నా అని చెప్పింది, బట్ ఒక లెదర్. మళ్ళీ అడుగుదాము. హే మెటా, వాట్ ఐఎమ్ హోల్డింగ్ ఇన్ మై హ్యాండ్? వినిపించుకోలేదు. Hey Meta, what I am holding in my hand? You are holding a smartphone. So, Meta అయితే ఖచ్చితంగా డెవలప్ అవ్వాలి. So continue. Next. So do this later and don't share additional data. And done. So ఇదేనండి యాప్ సెటప్ అండ్ మెటా ఏఐ ఒక క్విక్ ఓవర్వ్యూ. ఇంక ఇప్పుడు నేను మీకు ఐఫోన్ 15 Pro అండ్ స్మార్ట్ గ్లాసెస్లో తీసిన వీడియోస్ అండ్ పిక్చర్స్ పక్కన పెట్టి చూపిస్తాను. చూడండి, వీడియోస్ వచ్చేసి ఐఫోన్లో నేను స్టాండర్డ్ 4K 30 frames per secondలో తీశాను. అండ్ గ్లాసెస్కి వచ్చేసి బై డిఫాల్ట్ ఇందులో 1080p వస్తుంది. బట్ ఇలా చూస్తే మనకి పెద్దగా డిఫరెన్స్ ఏమీ ఉండదు. బట్ జూమ్ చేస్తే మీకు ఖచ్చితంగా పిక్సెల్స్ తెలుస్తాయి. బట్ హే, సోషల్ మీడియా పోస్టులకి అండ్ ఇంట్లో సరదాగా తీసే వీడియోస్కి అయితే ద బెస్ట్ అనే చెప్పాలి. అండ్ పిక్చర్స్ విషయానికి వస్తే ఐఫోన్లో నేను స్టాండర్డ్గా 3024x3024లో తీస్తే గ్లాసెస్కి వచ్చేసి ఇందులో డిఫాల్ట్ 3024x4032 పిక్సెల్స్లో వస్తాయి. అండ్ ఈ గ్లాసెస్లో కెమెరా ఈ సైజ్కి రియలీ గుడ్ అనే చెప్పాలి. సో ఆడియో అండి, ఇందులో నాయిస్ క్యాన్సిలేషన్, బేస్ బూస్టర్స్, యాపిల్ అండ్ బోస్ ఇయర్ ఫోన్స్ లాగా ఇందులో మనకు ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనకి స్పీకర్స్ అనేవి బయట ఉంటాయి. అండ్ మీరు ఏదైనా పబ్లిక్ ప్లేసుల్లో ఉంటే మీరు ఇది పెట్టుకొని పాటలు వింటూ ఉంటే
పక్కన వాళ్ళకి ఖచ్చితంగా అర్థమైపోద్ది. మీరు ఎక్కువ వాల్యూమ్ పెట్టుకుంటే మీరు ఏదో వింటున్నట్టు. అదే మీరు ప్రైవేట్గా ప్రశాంతంగా ఉండి వింటే ఎక్కడన్నా లోన్లీగా దీని క్లారిటీ అనేది మీకు అప్పుడు అర్థమవుతుంది. వెరీ గుడ్ అండి, నాకైతే విపరీతంగా నచ్చింది. సో ఇప్పుడు మనం ఒక చిన్న డెమో చేద్దాం. నేను ఏం చేస్తానంటే ఒక పాట ప్లే చేస్తాను. మీరు గమనిస్తే నేను ఇక్కడ ఒక మైక్రోఫోన్ పెట్టాను. నాకు ఒకలాగా వినిపిస్తుంది, బట్ మీకు వినిపిస్తుందో లేదో చూద్దాము ఆ క్లారిటీ అనేది. సో నేను ఇప్పుడు దీంతోనే ఆపరేట్ చేయబోతున్నాను. సో ప్లే అండ్ పాజ్ సేమ్ థింగ్. వాల్యూమ్ పెంచుతాను కొంచెం చూద్దాం. ఫుల్ వాల్యూమ్ ఉన్నట్టుంది ఆల్రెడీ. నాకైతే చాలా క్లారిటీగా ఉందండి. మీకు ఎలా ఉందో కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. అండ్ నేను ఇప్పుడు పాజ్ చేయబోతున్నాను. దట్స్ ఇట్. అండ్ వీడియోస్ విషయానికి వస్తే ఈ గ్లాసెస్తో మీరు 1 minute వరకు తీయొచ్చండి. అండ్ ఈ మధ్య అక్కడో చూసాను 3 minutes వరకు లిమిట్ పెంచారు అని, మరి చూడాలి అదేంటో. అండ్ ఒక సింగిల్ ఛార్జ్ మీద ఇది 4 hours బ్యాటరీ లైఫ్ దీనిది. బట్ నాకైతే ఒక గంట సేపు పాటలు వినగానే అయిపోయింది. మేబీ నేను మెటా వ్యూ మెటా ఏఐ అసిస్టెంట్ కూడా ఎనేబుల్ చేసి ఉన్నాను. 2-3 ఫోన్లు కూడా మాట్లాడాను. సో ఇట్ డిపెండ్స్ అనమాట మీరు ఎలా వాడుతున్నారు దేన్ని బట్టి అనేది. అండ్ ఈ కేస్ ఉంది చూసారా, ఈ కేస్ ఛార్జ్ చేయడానికి మీకు 3.5 hours పడుతుంది మొత్తం. అండ్ ఛార్జ్ చేశాక మీకు ఇది ఇందులో బ్యాటరీ 32 hours వరకు డ్రైన్ అవ్వదు. రైట్, 32 hours వరకు వస్తుంది. మీరు ఈ గ్లాసెస్ని హ్యాపీగా ఇందులో ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ గుడ్ థింగ్ ఏంటి అంటే 20 minutesలో మీరు ఈ గ్లాసెస్ని 50% ఛార్జ్ చేసేస్తుంది అనమాట ఇది ఈ కేస్. దట్స్ వెరీ గుడ్ అబౌట్ ఇట్. ఇంకా ప్రైసింగ్ గురించి మాట్లాడుకునే టైం వచ్చింది. కాసేపు ఇవి స్మార్ట్ గ్లాసెస్ కాకుండా మామూలు గ్లాసెస్ అనుకుందాం. ఇవి మీకు బేస్ ప్రైస్ $170తో స్టార్ట్ అవుతాయి. అదే మీరు స్మార్ట్ గ్లాసెస్ కనుక తీసుకున్నట్లయితే బేస్ ప్రైస్ $299తో స్టార్ట్ అవుతుంది. అండ్ మీరు దాని మీద ఇంకా ఆప్షన్స్ యాడ్ చేసుకునే దాన్ని బట్టి మీకు ప్రైసెస్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. ఫర్ ఇన్స్టెన్స్ నేను తీసుకుంది పోలరైజ్డ్ గ్లాసెస్. పోలరైజ్డ్ అంటే ఇంకొక $40 పెడితే మీకు ఈ గ్లాసెస్ వస్తాయి. అండ్ మీకు ఇందులో ఇందాక అన్నట్లు 3 స్టైల్స్ ఉంటాయి. రైట్, వేఫేరర్ నేను పెట్టుకుంది, అండ్ స్కైలర్ అండ్ హెడ్లైనర్స్. సో ఈ 3 స్టైల్స్లో మీరు రకరకాల కాంబినేషన్స్తో తీసుకోవచ్చు. కానీ ప్రైసింగ్ అయితే ఇంచుమించు అదే ఉంటుంది. కానీ ఇంకొక కేటగిరీ ఉంది, దాన్నే అంటారు మనం ట్రాన్సిషనల్ గ్లాసెస్. సో ఫ్రేమ్ అంతా సేమ్ ఉంటుంది కానీ లోపల గ్లాసెస్ మాత్రం మీకు ట్రాన్సిషనల్ గ్లాసెస్ ఉంటాయి. అండ్ అవి కనుక తీసుకున్నట్లయితే మీకు $380 దాకా ప్రైస్ మారుతుంది. అండ్ ట్రాన్సిషనల్ గ్లాసెస్ అనేవి చాలా హెల్ప్ఫుల్ ఇన్ వేరియస్ సిచ్యువేషన్స్ అండి. మీరు ఇండోర్లో అవి క్లియర్గా అయిపోతాయి, బయటకు వచ్చేటప్పటికి మళ్ళీ ఆ కూలింగ్ గ్లాసెస్ ఎఫెక్ట్ వస్తాయి. అండ్ ఆ కూలింగ్ గ్లాస్ ఎఫెక్ట్ కూడా మీరు రెడ్, గ్రీన్, ఎల్లో రకరకాల కాంబినేషన్స్తో మీరు తీసుకోవచ్చు, మీకు ఎలాంటి షేడ్ కావాలో. అండ్ లాస్ట్కి వచ్చేది ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్. మీకు సైట్ ఉంటే కూడా మీరు ఈ స్మార్ట్ గ్లాసెస్ తీసుకోవచ్చు. అండ్ అది వచ్చేసి మీ నెంబర్స్ బట్టి, మీరు తీసుకునే లెన్స్ బట్టి ఎనీవేర్ బిట్వీన్ $300 నుంచి $420 దాకా ప్రైసింగ్ ఉంటుందండి. అండ్ ఎస్, మిస్టేక్ అన్నాను కదా, మాట్లాడుకుంటే టైం వచ్చేసింది. సో నేను తీసుకుంది పోలరైజ్డ్ గ్లాసెస్. సో ఆల్ గుడ్, బయటకు వెళ్తే హ్యాపీగా నాకు డైరెక్ట్ సన్ పడ్డా కూడా నాకేం ఇబ్బంది ఉండదు. అండ్ నేను వీడియోస్ అవన్నీ ఫొటోస్ కూడా హ్యాపీగా తీసుకుంటాను. బట్ ఇవే వేసుకొని నేను ఇండోర్కి వెళ్ళాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంట్లోకి వెళ్ళినా లేకపోతే ఏదైనా గ్రాసరీ స్టోర్కి వెళ్ళినా కొంచెం వెరైటీగా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేం కనపడదు, మొత్తం అంధకారం అయిపోద్ది. అండ్ చూసేటోళ్ళకి కూడా వెరైటీగా ఉంటుంది ఇదేంటి అని, అన్లెస్ యు ఆర్ వేరింగ్ ఫర్ ఎ స్టైల్, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. అందుకని నేను ఏంటంటే ఇవి రిటర్న్ ఇచ్చేసి ఆ ట్రాన్సిషనల్ గ్లాసెస్ తీసుకుందామని ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే ఇందాక అన్నట్లు అవి క్లియర్ అయిపోతాయండి. లోపలికి వెళ్ళిన ఇండోర్కి వెళ్ళినప్పుడు మీకు అది క్లియర్ అయిపోయి మీరు అంతా మీకు క్లియర్గా కనిపిస్తుంది. అండ్ మీరు వీడియోస్ తీసినా కూడా, ఫొటోస్ తీసినా కూడా మీకు ఆ క్లారిటీ మీకు క్లియర్గా ఉంటుంది, విజిబిలిటీ అనేది. సో అదే ఫ్రెండ్స్ నేను చేసిన మిస్టేక్. సో నాకైతే ఆడియో, మ్యూజిక్ అండ్ ఫోన్ కాల్స్కి ఇది ద బెస్ట్ సన్ గ్లాసెస్ అనేది చెప్పాలండి. ఎందుకంటే ఇందాక మా ఫ్రెండ్కి కాల్ చేశాను ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఉన్నప్పుడు, ఎవరైనా బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏమైనా వినిపిస్తుందా అంటే ఏం లేదురా బాగుంది, అండ్ నీ వాయిస్ ఇంకా క్లారిటీగా వినిపిస్తుంది అని చెప్పాడు. అప్పుడు నేను రివీల్ చేశాను అండ్ నేను ఇట్లా స్మార్ట్ గ్లాసెస్ నుంచి కాల్ చేస్తున్నా అంటే హీ వాజ్ లిటిల్ షాక్డ్. ఎందుకంటే ఇందులో వచ్చే ఇన్బిల్ట్ 5 mics ఆర్ డూయింగ్ ఆల్ దిస్ మ్యాజిక్ అండి. అట్లా ఫోన్ కాల్స్ అనే కాదు, మనం తీసే ఈ వీడియోస్లో కూడా ఆ ఆడియో క్వాలిటీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారని చెప్పాలి. అండ్ ఇమేజెస్ నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ స్మార్ట్ గ్లాసెస్లో ఇమేజ్ క్వాలిటీ ఇంత బాగుంటుందని. బెటర్ దెన్ ఎక్స్పెక్టెడ్ అండి ఆ విషయంలో మటుకు. అండ్ వీడియో స్టెబిలైజేషన్ ఉంది. అండ్ అట్లాగే మీరు లైవ్ స్ట్రీమింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, అది నాకు నచ్చింది.
ఒకటేంటంటే డెఫినెట్గా వీళ్ళు బ్యాటరీ లైఫ్ అనేది కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి, రైట్? అదొకటి ఉంది. అండ్ వీడియో ఓరియంటేషన్, ఇప్పుడైతే మీకు ప్రస్తుతానికి 916 లైక్ టిక్టాక్ వీడియోస్కి, లేకపోతే యూట్యూబ్ షార్ట్స్కి, ఇన్స్టాగ్రామ్ రీల్స్కి, వీటికైతే బాగా పనికొస్తుంది. కానీ వైడ్ యాంగిల్ షార్ట్స్ లేకపోతే ల్యాండ్స్కేప్ షార్ట్స్ తీయాలి అంటే ప్రస్తుతానికైతే ఆప్షన్ లేదు. అది కూడా ముందు పెడితే బాగుంటుంది. అండ్ మెటా ఏఐ ఇందాక మనం ట్రై చేసాము. ఆ ఏఐ కొంచెం స్లోగా ఉందనే చెప్పాలండి. అది డెఫినెట్గా ఎన్హాన్స్ చేసుకోవాలి. నేనేది లెదర్ కేస్ పట్టుకొని ఇది ఏంట్రా అని అడిగితే స్మార్ట్ ఫోన్ అంటున్నాడు మెటా ఏఐ. అది కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఐ థింక్ గోయింగ్ ఫార్వర్డ్ ఇవన్నీ కూడా మనకి ఈ ఇంప్రూవ్మెంట్స్ అన్నీ కనిపిస్తాయి. బట్ ఇవైతే డెఫినెట్గా ఇప్పుడున్న సిచ్యువేషన్కి అయితే ద బెస్ట్ అనే చెప్పాలి. అండ్ నేను ట్రాన్సిషన్ గ్లాస్కి అఫ్కోర్స్ నేను త్వరలో మారుతాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చకపోయినా సబ్స్క్రైబ్ చేసి కామెంట్స్లో మీ ఫీడ్బ్యాక్ని గట్టిగా ఇవ్వండి. వచ్చే వారం ఇంకొక ఎక్సైటింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అందాక బాయ్, టేక్ కేర్, స్టే హ్యాపీ, స్టే హెల్తీ. థ్యాంక్ యూ.